దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని నిర్వహించిన కుత్బుల్లాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలకు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వరరావుకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ శ్యామశీల సౌమ్యశీల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొడ్డు వెంకటేశ్వరరావు ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మన పెద్దలు, మన సీనియర్ నాయకులు నియోజకవర్గంలోనే తనదైన ముద్ర, మరి అన్ని వర్గాల ప్రజల్లో తనదైన ముద్ర వేసుకుని ప్రజలకి అంకిత భావంతో సేవ చేస్తున్నటువంటి పెద్దలు వెంకటేశ్వరరావు గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒక అభ్యర్థిగా ఇంటింటికి ఓటర్లు తిరిగి మరి నన్ను రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరించి శిరస్సు ఉంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ కార్యక్రమానికి వెంకటేశ్వరరావు గారు నాకు 10 రోజుల కిందం ఇట్లుంది మరి సంగతి అంటే, నేను ఢిల్లీ పోయే ప్రోగ్రామ్ ఉంటుందేమో సార్, ఆ 2 రోజులు 15, 16, 17 కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నది అంటే, సరే కార్యక్రమం పెట్టట్లేదని చెప్పింది. అట్లా కాదు సార్ మీరు పెట్టండి అంటే, నేను పెట్టను, అవసరం లేదు, నేను నీ గురించి పెడితే నాకు అవసరమే లేదని చెప్పిండు. కాదు సార్ పెట్టయితే పెట్టండి, ఒకవేళ నేను పోయినా 16th పోయినా 16th పుట్టినరోజు చేసుకుని అంటున్నారు. కానీ ఒక్కసారి ప్రజాక్షేత్రంలో ఎంటర్ అయిన తర్వాత మనము పుట్టినరోజు మనం చేసుకోమన్నా మన కార్యకర్తలు ఎప్పుడు ఆగరు, జరుగుతూనే ఉంటుంది, అయితేనే ఉంటుంది, ఎవరు ఆపరని చెప్పేసి సమూహం మనం చేస్తామన్నారు. కాబట్టి అది మీరు లేకున్నా అంటారు, మీరు లేకున్నా మీ పేరు చేసుకుంటాం. బస్తీల బస్తీ కావాలి, దావత్ కావాలి, కలేజ్ కావాలి, పుట్టినరోజు కావాలి. కాబట్టి ఎప్పుడైనా సరే ప్రజల్లో ఉన్నప్పుడు, ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఆల్రెడీ మీరు 20 సంవత్సరాలుగా క్షేత్ర స్థాయిలో మరి నేరుగా 30 సంబంధాలు ఉన్న నాయకులు కాబట్టి, సరే ఎప్పుడు ఏ మనిషికైనా సరే, ఏ నాయకుడికైనా సరే ఒక లీడర్ వారికి పదవి అనేది ఒక ప్రజల్లో ఉన్నవాడే నిజమైన నాయకుడు అని పదే చెప్తాను. అది వెంకటేశ్వరరావు వారికి 100% వర్తిస్తుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. కాబట్టి 10 వచ్చిన వాడంతా కూడా లీడర్ కాలేడు. చాలా మందిని చూసాం, చాలా రంగాల్లో, చాలా రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఎంతో మంది వచ్చినారు, పోయినారు, క్షేత్రస్థాయిలో కింది స్థాయిలో వచ్చిన పోయిన. కానీ లీడర్ అనే వారికి ముద్ర పడుతుంది, నాయకుడు అనే వాడికి ముద్ర పడితే ఎప్పటికీ నాయకుడే అంటారు. కాబట్టి పదవితో ఎప్పుడు కూడా ముడిపడది. కాబట్టి క్షేత్రస్థాయిలో ఎప్పుడు కూడా ప్రజలకు సేవలు అందిస్తూ, అహర్నిశలు కూడా ఎవరు తన వద్దకు వచ్చినా వారి సమస్యలు పరిష్కరిస్తూ, మరి ఈరోజు వాస్తవంగా మనకున్న బాధ్యత ఏ వృత్తిలో ఉన్నా సరే, ఏ వ్యాపారంలో సరే, మన పని మనము సక్రమంగా చేసుకుంటూ పోతే ఆటోమేటిక్ మన దగ్గరికి అన్నీ వస్తూ ఉంటాయి, ఆటోమేటిక్ దాని ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి, ఆ పని చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటాం. కాబట్టి అందరం కూడా మనం ఒక ఏ రంగం, ఏ ఫీల్డ్ అయినా సరే, ఏ ప్రొఫెషన్ అయినా సరే, డాక్టర్ కానీ, లాయర్ కానీ, ఇంజనీర్ కానీ, వ్యాపారస్తు, చిరుద్యోగులు కానీ, కాబట్టి ఎవరి యొక్క బాధ్యత వారు సక్రమంగా నిర్వర్తిస్తారో తప్పకుండా దానికి సంపూర్ణ న్యాయం చేస్తామో డెఫినెట్గా వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. తప్పకుండా ఆ ఒక భగవంతు అనుగ్రహం ఉంటుంది, ప్రజల ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి చక్కగా రాణించుకోవచ్చు. ఈరోజు నిజంగా ఇంత మెజారిటీ ఆలోచన చేస్తూ ఉంటే, నేను మొదట రెగ్యులర్గా ప్రజాభిప్రాయ సేకరణ నేను చేస్తూ ఉంటా. 2009లో చేపీలే, నేను 2009లో ఎలక్షన్స్ ఓడినా కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెప్పిస్తూ ఉంటాను. అయితే మొదట వాడు సర్వే రిపోర్ట్ తీసుకుని వచ్చింది నా దగ్గర. 70,000 యాడ్ వస్తా ఉంటే అని ఇమ్రాన్ భయ్ నన్ను ఏమన్నా కాకబడ్డీకి డబ్బులు ఎక్కువ అడుగుతున్నావు, తిట్టినామని. అరే సార్ ఉన్నది చెప్తున్నా సార్, నాకేముంటుంది, 70,000 యాడ్ మినిమం వస్తుంది నీకు అని చెప్పేసి. నువ్వు 40,000 గెలిస్తే ఆదాబాద్ గెలవాలి మనం ఫస్ట్, మనకేంద్ర ఆశ గవర్నమెంట్ ఖచ్చితంగా సీఎం గారి దగ్గర వస్తుంది, గెలిచి బయటపడి ఆదాబాద్ అని చెప్పినాం. దాని తర్వాత కాలక్రమేణా మనం అన్ని సభలు పెట్టుకున్నాం, కార్యక్రమాలు పెట్టుకున్నాం. రోడ్ షో అయిన తర్వాత కూడా మరి కేటీఆర్ గారు వచ్చి వారు కూడా ఆ స్పందన చూసి చాలా బాగుంది, చాలా స్పందన మంచిగా ఉంది, ఎన్నో మీటింగ్స్ పోయినా కానీ ఇంత ఉత్సాహం నాకు ఇక్కడ కనపడలే అని చెప్పినాడు. మరి దాని తర్వాత కాబట్టి ఆ రోజు ఫలితాల్లో చూసినప్పుడు స్పష్టంగా అక్కడ మన కార్యకర్తలు పడ్డ కష్టము, నాయకులు పడ్డ ప్రతి ఒక్క తాపత్రయం దానిలో కనబడ్డది. కాబట్టి ఈరోజు ఆ విజయం మనం ఎప్పుడు కూడా ఫలితాలు కావాలి, మనం ఏదో మంచి మేడతో గెలవాలని కాకుండా అంకిత భావంతో మనము ఎప్పుడు కూడా మా తండ్రి గారి ఒక బాటలో మనం అప్పుడు వారు గ్రామ పంచాయతీ సర్పంచ్గా
మున్సిపల్ చైర్మన్గా, అప్పుడు సమితి వైస్ ప్రెసిడెంట్గా, తర్వాత కూడా కాలక్రమేణా వాళ్ళందరితో కలిపి మెలుపు ముందుకు వెళ్ళడం. ఒకటే ఒక ఫార్ములా, వారు స్థానిక సంస్థల మరి నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యే ఇప్పుడు కాలే కాబట్టి వారు స్థానిక సంస్థల చైర్మన్గా మరి సర్పంచ్గా పనిచేసినప్పుడు ఒకటే ఒక ఫార్ములా, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాజకీయ పార్టీలకి అతీతంగా ఎప్పుడైతే పనిచేస్తామో మనకు తిరుగుండది రాజకీయ జీవితంలో, ప్రజా జీవితంలో, ప్రజల మనసులో ఎప్పటికుంటామని చెప్పేసి మాటని వారు పాత్ర వారు చెప్తా ఉండే. సార్ మీరు అక్కడ తిరిగి ఒకసారి కుత్బుల్లా మరి పెద్ద దిక్కుగా ఎప్పటికప్పుడు నాకు ఆశీర్వదిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి వెంకటేశ్వరరావు గారు. కాబట్టి అనుబంధం అది. కాబట్టి డెఫినెట్గా వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటే డెఫినెట్గా మంచి, సరే ఎంత ఓపిక ఉంటే అంతగా ప్రజా జీవితంలో, ప్రజాక్షేత్రంలో రాణించాలని చెప్పేసి కూడా వారిని కోరుకుంటూ, మరి నేనే బర్త్డే ఎక్కడ పెడదాం సార్, ఎందుకు మన సైట్లో పెట్టండి అని చెప్పిన. మంచి వనభోజనం లేకుంటుంది, మనకి మన వెంచర్గా స్టార్ట్ అయి ఉంటుంది. కలిసి వారి కుటుంబ సభ్యులందరూ కూడా మంచి చక్కటి ఐశ్వర్యం కలిగించాలా, ఇంకా కలిగించాలా. ఎందుకంటే మన పక్క వాస్తవానికి గెలిచిన తర్వాత పెట్టారు ప్రజలు మనం ఎంతో విశ్వసించిన అందరి తరఫున పెద్దలు బొడ్డు వెంకటేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిశ్చలు తీసుకుంటాను. థ్యాంక్ యూ. 71వ సంవత్సరంలో అడుగుతున్నటువంటి మరి మాజీ కార్పొరేటర్ గారు, తెలుగు రైతులో పనిచేసినటువంటి, మరి ఎల్లప్పుడూ ప్రజల సమక్షంలో ఉండే నాయకుడు బొడ్డు వెంకటేశ్వరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని, దీని ఉద్దేశం అదేనే మీ అందరితో చెప్పాము. కానీ అసలు ఉద్దేశం మాత్రం హ్యాట్రిక్ సాధించి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి మన ప్రీతమ నాయకుడు, యువ నేత మరి వివేక్ గారిని సన్మానించుకోవడానికి సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంతో ఇప్పుడున్న రోజుల్లో చాలా కష్టం, ఒకసారి 2 సార్లతోనే ఫుల్ స్టాప్ పడుతుంది. మరి అట్లాంటి సిచ్యువేషన్ లో 3వసారి అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి మరి మన ఎమ్మెల్యే గారు మరి ఎలా ఈ విజయం సాధించిందో మరి మామూలు విషయం కాదు. ప్రతి మనిషిని కలుపుకుంటూ పోతూ ఎప్పుడు జనాలతోనే ఉంటూ, అప్పుడప్పుడు నేను మా అన్నయ్యతో అనుభవం ఉండేవాడిని, ఏంటి మన ఎమ్మెల్యే గారు అసలు మనకు దొరకరా, ఎప్పుడు ఎక్కడ చూసినా ఆ బస్తీలో ఉన్నాం, ఈ బస్తీలో ఉన్నాం, ఆ మున్సిపాలిటీలో ఉన్నాం, రూరల్లో ఉన్నాం, ఇక ఎప్పుడు అలుపు. నేను నా మనసులో ఇప్పుడు చెబుతున్నాను, ఎమ్మెల్యే గారు 3 మార్లు గెలిచినాక ఒక మంచి ఆయనకి అభినందనలు చేపట్టాలని నా కోరుకుండే. దాని మనసులో ఉద్దేశమే నా బర్త్డే మలుచుకున్నాను అంతే. ఆయనకి ఎందుకంటే నేను చాలా భయపడ్డాను ఎలక్షన్లో. వేదిక మీద కూర్చొని అందరికీ పేరు పేరున నమస్కారాలు, నువ్వేం భయపడమాకని చెప్పాడు. 2 మాటలు అదే చెప్పాడు. మధ్యలో అక్కడెక్కడ ఈ వాళ్ళ మాట నాకు కూడా ఇంత వయసు ఉండి, ఇంత అనుభవం ఉండి, దాదాపు ఎన్నో 10 ఎలక్షన్లు వాళ్ళ నాన్నగారితో పాటు పనిచేసిన నేను, మా గురువు గారు కె.ఎం. పాండు గారు. రాజకీయంగా నాకు 2000 సంవత్సరాలు ఇందాక రత్నం గారు చెప్పాడు, 30 సంవత్సరాలు వాకింగ్ చేసేవాళ్ళు ఇద్దరం కలిసి బావి దగ్గర. తర్వాత 2000 సంవత్సరాలు గెలిచినాక రత్నం గారికి తెలుసు మాకు యోగా నేర్పారు అనేది మున్సిపల్ మొత్తం కూడా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అందరికీ తెలుసు. అనుకున్నట్టు కాకుండా రాష్ట్రంలోనే